श्रीराघवं दशरथात्मजमप्रमेयम् श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మనం ఈ గ్రంథాన్ని మొదలు పెట్టుకున్నప్పుడు ఇదే కీర్తనతోటి మొదలుపెట్టాం. ఈరోజు మనం ఆ శ్రీరాముడి దయ వల్ల ఈ మొత్తం గ్రంథాన్ని పూర్తి చేసుకోగలిగాం. ఆ మహానుభావుడికి మరొకసారి నమస్కరిస్తూ, అలాగే పాడిన పావనికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ పూర్తిగా 180 రోజులు తీసుకున్న ఈ గ్రంథ ముగింపు భాగాన్ని ఈరోజు చెప్పుకుందాం. యోగవాసిష్టంలో నిర్వాణ ప్రకరణలో ఉత్తరార్థాన్ని సింహావలోకనం చేసుకుందాం. అసలు ఈ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థమే ఒక సింహావలోకనం వంటిది. నిజానికి ఉపదేశించాల్సిన విషయం అంతా ఉపశమ ప్రకరణతోనే పూర్తయిపోయింది. ఆ మాటను ఆ ప్రకరణపు సింహావలోకనంలో ప్రస్తావించుకున్నాం కూడా మనం ఒకసారి. అయినా గాని ప్రారంభం నుంచి ఉపశమ ప్రకరణం వరకు ఎంత గ్రంథం జరిగిందో ఇంచుమించు అంత గ్రంథాన్ని 15,000 శ్లోకాల్లో ఈ నిర్వాణ ప్రకరణంగా మరిచారు మహాకవి. దీన్ని మళ్ళీ 2 భాగాలు చేశారు. పూర్వార్థం అన్నారు, ఉత్తరార్థం అన్నారు. నిజానికి పూర్వార్థం చివర్లో ఫలశ్రుతి కూడా చెప్పేసి గ్రంథం పూర్తయిపోయిందేమో అన్న భావం చదువురికి కలిగించేలా చేశారు ఆయన. అసలు రామాయణంలో కూడా యుద్ధకాండ చివర్లో ఫలశ్రుతి చెప్పేసి తర్వాత మళ్ళీ ఉత్తరకాండ ఎత్తుకున్నట్లుగానే ఇక్కడ కూడా ఫలశ్రుతి తర్వాత మళ్ళీ ఉత్తరార్థాన్ని రచించారు. ఈ పూర్వార్థంలో పూర్వోక్తమైన పరబ్రహ్మతత్వాన్నే స్వరూప లక్షణాదుల ద్వారా మళ్లీ గట్టిపరిచి సాధకులు జీవన్ముక్తి దాకా కొనసాగించాల్సిన ప్రయాణ మార్గాలను విపులంగా వివరించారు ఆయన. అయిపోయింది, ముక్తి వచ్చేసింది, ఇంకేముంది చెప్పేందుకు అనుకునేందుకు వీలు లేదు. సినిమాలో పెళ్లితో కథ అయిపోతుంది, జీవితంలో మాత్రం అసలు కథ పెళ్లితోనే ప్రారంభమవుతుంది. అలాగే ఆధ్యాత్మిక సాధనలో ముక్తి మార్గం తెలిసినంత మాత్రం చేతగాని కొంతసేపు బ్రహ్మసమాధి అందడంతో గాని కథ ముగిసిపోదు. ఆ వ్యక్తి ఇంకా జీవించే ఉంటాడు. వాడికి ఆకలి దప్పులు వంటి సమస్యలు ఉండనే ఉంటాయి. ఉపదేశించమని వెంటబడే శిష్యుల బెడదా ఉంటుంది. సమాధి స్థితిని దీర్ఘకాలం నిలవనీయని ప్రారబ్ధ శేషం కూడా ఉంటుంది. ఇలాంటి సంకటాల్లో సమాధిలోంచి బయటికి వచ్చి జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి, ఆ మహాత్ముడు తన బ్రహ్మమయ స్థితిని నిలబెట్టుకునే విధానాలేంటి, అది తెలియకపోతే బ్రహ్మ విద్యోపదేశం పూర్తయినట్టు అవదు. దీనికోసమే ఇంచుమించు 7,000 శ్లోకాల ఉత్తరార్థాన్ని కేటాయించారు మహర్షి. దీనికి పునాదిగానే పూర్వార్థ చివరలో వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ కలిసి పనిగట్టుకుని శ్రీరాముణ్ణి సమాధి నుంచి చెడగొడతారు. శ్రీరాముడికి ఇంకా చాలా ప్రారబ్ధ శేషం ఉందని ఆ ఇద్దరూ బాహాటంగా ప్రకటించారన్నమాట. సమాధిలోంచి బయటికి వచ్చిన శ్రీరాముడు కూడా దాన్ని అంగీకరించి వశిష్ఠుల వారి భావాన్ని ఆమోదించి సభలో కూర్చుని ఉన్న ఇతర శ్రోతల లాభం కోసం తత్వ విషయాల నెమరువేత మొదలు పెడతారన్నమాట ఇద్దరు. వశిష్ఠుడు ప్రణాళికాబద్ధుడైన ఉపాధ్యాయుడని మనం చెప్పుకున్నాం కదా. ఆయన ఆ నమరువేతను యథేచ్ఛగా ఏం సాగనివ్వలేదు. పూర్వ ప్రతిపాదిత విషయాల్ని ఇప్పుడు జీవన్ముక్తుల దృష్టిలోంచి సమన్వయించి చూపించడానికి ఈ గోష్ఠిని అందుకున్నారు ఆయన. తత్వ ప్రతిపాదన ప్రక్రియలు ప్రధానంగా 4 అన్నారు. తన దగ్గరికి వచ్చిన యోగ్యుడైన శిష్యుడి అర్హతను గమనించి వాడికి సరిపోయే రీతిగా విషయ ప్రతిపాదన చేయడం. సామాన్యంగా ఉపనిషత్తులది ఈ పద్ధతి అన్నమాట. తను బ్రహ్మానందభూతిలో తేలిపోతూ ఆ ఆనందాన్ని పారవస్యంతో వ్యక్తం చేయడం. ఇది అవధూత గీత, అష్టావక్ర గీత ఇలాంటి గ్రంథాల మార్గం.
ప్రతివాదుల దాడులకు తమ శిష్యులు పడిపోకుండా నిలబెట్టుకుంటూ వారికి విషయబోధ చేయడం ఇది శంకర భాష్యాదుల మార్గం అన్నమాట. ఎక్కువ పాండిత్యం లేని వారికి కూడా విషయ అవగాహన కలిగించే తపనతోటి సులభంగా విషయ ప్రతిపాదన చేయడం శ్రీ శంకరుల ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి కదా, వాటి త్రోవది. యోగ వాసిష్ఠ శైలిలో విశేషం ఏమిటంటే ఇది 4 ప్రక్రియలను సమాంతరంగా కొనసాగిస్తుందన్నమాట. అందుకే వాల్మీకి మహర్షి ఈ ఉత్తరార్థంలో జీవన్ముక్తుల దృక్కోణం నుంచి విషయం మొత్తం తానే సింహావలోకనం చేయించారు. ఆ సింహావలోకనాన్ని చేసింది సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి, వశిష్ఠ మహర్షి. అందుకే వాల్మీకి మహర్షి ఇక్కడ ప్రతి సర్గలోనూ పునరుక్తి చేశాడు. ప్రతి చోట కొత్త మెరుపులు మెరిపిస్తూ ముందుకు సాగించారు ఈ కథని. ఇవన్నీ పునరుక్తులు అనుకుని వాటిని వదిలిపెట్టి ముందుకు పోయే వాడికి బూడిది కూడా దక్కదు అంటూ తిట్టారు. భస్మాప్యాప్నోతి నా అధమః అంటూ సర్గ 163లో అన్నారు. మున్ముందుగా జీవన్ముక్తి వల్ల సాధకుడి శరీరం రాలిపోతుందని మరోసారి మరో ప్రక్రియలో నిరూపించారు ఆయన. ఆ తర్వాత కర్మత్యాగం కన్నా సంశక్తి త్యాగం ముఖ్యమని బోధించారు. దీన్నే తూష్ణీం భావన అని కూడా అన్నారు ఆయన. దీనికి ఇంద్రియ నిగ్రహం, అహంకార త్యాగం చాలా ముఖ్యమైనవని చెప్తూ దానికి రుజువుగా విద్యాధరోపాఖ్యానం అనే చిన్న కథ చెప్పి దానిలో తనకు గౌరవనీయుడైన భుషుండ యోగి ప్రసక్తిని మరోసారి తీసుకొచ్చారు. అయితే ఈ ఇంద్రియ నిగ్రహాదులు కేవలం పతన భయాదులు కారణం కారాదని, ప్రపంచంలో శుద్ధ చైతన్యం తప్పితే మరొకటి లేదనే సత్యదర్శనం ద్వారా దాన్ని సాధించాలని వివరిస్తూ దానికోసం లోకప్రసిద్ధమైన జడచేతన విభాగాన్ని తుడిచిపెట్టేశారు. దాన్ని మరింత గట్టిపరిచేందుకు ఇంద్రోపాఖ్యానం, అణుగర్భంలో ప్రపంచ కథ అంటూ మనకి చెప్పారు. సర్వత్రా చైతన్య దర్శనం జరగాలంటే సాధకుడు జ్ఞాని కావాలి కానీ జ్ఞానబంధువు కాకూడదు అన్నారు. ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. జ్ఞాని అంటే ఎవరు, జ్ఞానబంధువు అంటే ఎవరు? ఓ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను లౌకిక శిల్పాది శాస్త్రాలను చదివినట్టే జీవిక కోసం ఆధ్యాత్మిక శాస్త్రాలను చదువుతాడు. బాగా వ్యాఖ్యానం కూడా చేస్తాడు. కానీ దానిలో చెప్పబడిన విషయాలను ఆచరణలో పెట్టాలనే ప్రయత్నం కూడా చేయడు. వాడు జ్ఞానబంధువు అన్నమాట. నిజమైన జ్ఞాని మాత్రం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడు. మిగతా అంతా ఆయనకి భ్రాంతి అయిపోతుంది. జ్ఞానికి ఉదాహరణ మంకి అనే సద్బ్రాహ్మణుడి సాధన కథ. ఈ కథలోనే సంవేదన, భావన, వాసన, కలన, ఆవరణ శక్తి, విక్షేప శక్తి వంటి పారిభాషిక పదాల్ని వివరించారు. ఇలాంటి ఉపదేశాల్ని ఆత్మజ్ఞాన సిద్ధులైన గురువులే చేయగలరని, కానీ ఆ గురువులు అప్పటికే వ్యవహారాతీత స్థితికి చేరారు కనుక వారు భాగత్యాగ లక్షణం అనే ప్రక్రియని ఆశ్రయించి దాని ద్వారా శిష్యబోధ చేస్తారని, వారి బోధల ప్రకారం బంధం అనేది అసత్యమే అయినా శిష్యుడు మాత్రం సాధన చేసి తీరాలని అనేక యుక్తులతోటి నిరూపించారు ఆయన ఇక్కడ మనకి. ఇక్కడే ఉపశమ ప్రకరణలో రూపాలోక మనస్కారాలనే స్వీయ సాంకేతిక పదాలను కూడా మరోసారి త్రవ్వకొచ్చారు ఆయన. ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకుని తత్వజ్ఞాన ప్రాప్తికి గురువు అవసరమే కాని ముక్తి అనేది గురువులు ప్రసాదిస్తే వచ్చేది కాదని నొక్కి చెప్పారు. కనుక శిష్యుడైన వాడు మామూలు కామ్యదేవతారాధనలు మాని అహంగ్రహోపాసనా ప్రక్రియలో తత్వమననాన్ని జోడించి వైరాగ్యాన్ని పెంచుకొని ముక్తి కోసం ప్రయత్నం చేయాలన్నాడు. ఈ ఘట్టంలోనే ధ్యాన ప్రక్రియలు, యోగ భూమికలు, చివరికి సమాధి స్థితిని ఒకంత విపులంగా ఆయన వివరించి చెప్పుకొచ్చారు. చాలామంది సాధకులు ఈ ఘట్టంలో పెడదోవ పడుతూ ఉంటారు కనుక ఇక్కడ వైరాగ్యపు వెర్రితల్ల గురించి చాలా ప్రత్యేకంగా వివరణ చేశారు. ఇక్కడే వాసనల బలాన్ని బట్టి జీవులు 7 రకాలుగా ఉన్నారని చెప్పారు. ఈ వివరణా సందర్భంలోనే ఈ ఉత్తరార్థానికి కీలకమైన ప్రశ్న వచ్చింది. ఈ జగత్తు మిథ్యా లేకపోతే బ్రహ్మస్వరూపమా అని. దీన్ని పరిష్కరించడం కోసం జగత్తు విషయంలో ఉండే దృష్టి భేదాలు వివరిస్తూ సాధకుడి దృష్టిలో జగత్తు మిథ్యా అని, సిద్ధుడి దృష్టిలో అది బ్రహ్మస్వరూపం అని పరిష్కారం చేశారు ఆయన. దీనికి మద్దతుగానే జడచేతన విభాగం లేవదీసి
సర్వము చైతన్యమని యుక్తిపరంగా ఆయన నిరూపించాడు. ఇదే విషయాన్ని కథారూపంగా ప్రతిపాదించడం కోసం పాషాణోపాఖ్యానం అనే చిన్న కథను వశిష్ఠుడు తన స్వానుభవంలో తెచ్చి చెప్పడం మొదలుపెట్టారనమాట. దాని కొనసాగింపుగానే విద్యాధరీ చరిత్ర జత చేశారు. రాతి కడుపులో దాగి ఉన్న ఆమె బ్రహ్మాండానికి కలిగిన ప్రళయాన్ని ఆసరగా తీసుకుని తత్వజ్ఞుల దృష్టితోటి వైజ్ఞానిక ప్రళయాల్ని, యోగజ్ఞుల దృష్టితోటి ప్రాకృతిక ప్రళయాన్ని మనకి వివరంగా విపులంగా వర్ణించారు. ఈ వర్ణను తత్వచర్చాత్మకంగా నడిపి కథలో నాస్తికవాద ఖండనకు కూడాను ఆయన చోటు కల్పించారు. ఇక్కడే ఒక కొత్త మెరుపు మెరిపిస్తూ సృష్టి ప్రళయాలు రెండు జోడెడ్లు వంటివని, అవి ఏకకాలంలో సమాంతరంగా సాగిపోతూ ఉంటాయని బోధించారు. అంతేకాదు తంత్రశాస్త్రాల్లో చెప్పే కాళరాత్రి, భైరవుడు, భైరవి మొదలైన దేవతామూర్తులకు తత్వ విద్యతోటి సమన్వయం చేసి చూపించారు మనకి. దానికి శివస్పర్శ అనే పేరుతోటి ఒక బంగారపు మెరుగునిచ్చారు. ఇది కాకుండా సృష్టిలో ప్రతి చోట ప్రపంచమే అని వింత ప్రతిపాదన చేసి ఒకానొక ప్రపంచంలో రావణాసుడి చేతిలో రాముడే ఓడిపోయాడన్నారు. నువ్వు నేను ఎన్నోసార్లు పుట్టామన్నారు. తత్వదృష్టిలో అసలెవరూ పుట్టలేదు అని చెప్పారు. దాన్ని నిరూపించడం కోసం పూర్వం ప్రళయ క్రమాలను చెప్పినట్లుగా ఇప్పుడు తత్వదృష్టితోనూ యోగ దృష్టితోనూ సృష్టి క్రమాలను ఆయన రెండు రకాలుగా వర్ణించి చెప్పారు. ఇంత సాంకేతిక చర్చ జరిగాక మళ్లీ పాషాణోపాఖ్యానంలోని విద్యాధరీ చరిత్రతోటి లంకి కలుపుతూ తనకు అప్పటికి స్థూలదేహం రాలిపోయిందని, ఇప్పటికీ తనకు స్థూలదేహం లేనే లేదని, ఆయా శిష్యజీవుల కర్మశేషాలను బట్టి వాళ్లకు తాను కనిపిస్తూ ఉంటానని ప్రకటించారు. కాగా ఈ పాషాణోపాఖ్యానం వల్ల చైతన్యం ఒకటి ఉందని, సృష్టి ప్రళయాలు అజ్ఞాన ఫలితాలని తేల్చారు. అయితే ఈ అజ్ఞానం అంటే అవిద్య యొక్క స్వరూపం ఏమిటి అనేది తెలియాలి. దీని ప్రసక్తి పూర్వ ఉపశమన ప్రకరణలో గాధి చరిత్ర దగ్గరే మనకు వచ్చేసింది. అంతకంటే విస్పష్టంగా దాన్ని తేల్చడం కోసమే ఈ పాషాణోపాఖ్యానము అన్నదాన్ని చెప్పిన తర్వాత మనకి విపశ్చిదుపాఖ్యానము అని చెప్పారనమాట. ఇందులో కథల్లో కథలుగా 9 కథలు కనిపిసిపోయాయి. విపశ్చిత్ అనే రాజు అగ్నిదేవుడు వరం వల్ల 4 విపశ్చితులుగా మారి 4 దిక్కులకు వెళ్లి అవిద్య అంతు చూద్దామని ఆరాటపడ్డ కథ ఒకటైతే, వాళ్లలో ఒకడు లేడి జన్మెత్తి శ్రీరామ సభలోనే మనిషిగా మారి తన పాత అనుభవాలను నెమరు వేసుకున్న కథ మరొకటి. ఒక రాక్షసుడు ఒక మహర్షి శాపానికి గురై ఆకాశమంత శవమై నేలకు రాలిపడ్డ శవోపాఖ్యానం మరొకటి. ఆ శవంలోని జీవుడే దోమై, జింకై, బోయవాడై ఒక అడవిలో ఒక మహర్షి దగ్గర శిష్యరికం చేసి యోగాభ్యాసం చేశాడంటూ మరో కథ చెప్పారు. దానిలో అంతర్భాగంగానే ఆయా నాడుల్లో సంచరించే జీవుల అనుభవాలను వివరించడం ద్వారా జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల మిథ్యత్వాన్ని, విరాట్ పురుష తత్వాన్ని, ప్రపంచ మిథ్యత్వాన్ని ప్రతిపాదించే యోగాచార్యుల కథ ఒకటి చెప్పారు. దాని తర్వాత బోయవాడు గురువుగారి భవిష్యత్తు కథను కూడా అందులో వినిపించారు. బోయవాడు లీలోపాఖ్యానంలోని సింధురాజుగా పుట్టబోయే భవిష్యత్తు కథ ఒకటి చెప్పారు. విపశ్చిత్ రాజుకి లేడి జన్మ రావడానికి వెనకగల కథ ఏమిటి అన్నది చెప్పారు. ఆ విద్య అసలు లేనే లేదని, అది బ్రహ్మమేనని వివరించే వశిష్ఠుడి యుక్తి పరంపరల కథ ఒకటి చివర్లో యాడ్ ఆన్ చేసి మొత్తం 9 కథలు ఒక కథ కిందకి తీసుకొచ్చేశారు. ఈ 9 కథల జామిళీ కథే ఉత్తరార్థానికి నిజంగా చెప్పాలంటే కేంద్రబిందు. అందుకే దీని వెనకాల ముందు కూడాను సాధన చర్చలే మనకి ఎక్కువ జరిగాయన్నమాట. ముగింపులో వశిష్ఠ మహర్షి ఇంద్రియ జయోపాయాలను బోధిస్తూ జాగృత, సుషుప్త, స్వప్న ఇవన్నీ కూడాను పరస్పర సంకరాలన్నారు. దాని తర్వాత ఉత్తరార్థంలోని రెండో పెద్ద కథ మనకి కుందదంతోపాఖ్యానం తీసుకొచ్చారు. నిజానికి ఇది దేశకాలాల అసత్వాన్ని నిరూపించడం కోసం ఇదివరలో మనం లీలోపాఖ్యానము, లవణోపాఖ్యానము, ఐందవోపాఖ్యానము, చూడాలోపాఖ్యానము అన్న వాటిని తీసుకుని కొత్తగా అల్లిన పూలమాలే ఇదన్నమాట. అయినా సరే కథాకథన నైపుణ్యం వల్ల చర్చల్లో కొంత అంశాలు మేళవింపు చేసి ఇది నిండు కొత్త కథగా కనిపించేలాగా చేశారు. ఈ యోగవాసిష్ఠ శ్రవణం వల్ల పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని నిరూపించేందుకు ఇది మంచి ఉదాహరణగా అందులో నిలిచిపోయింది మనకి.
ఇక వశిష్ఠ మహర్షి చేయదలుచుకున్న బోధ చివరికి వచ్చేసింది. అందుకనే ఆయన 186వ సర్గ నుంచి 189 సర్గ వరకు సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించి 190వ సర్గలో అనేక నిర్వచనాలు పరిష్కారాలు చేసి 195వ సర్గలో తానే ప్రశ్నలు వేసి శ్రీరాముడి చేత సమాధానాలు చెప్పించి శిష్య పరీక్ష చేసి చూపించారనమాట. ఇక్కడ శాస్త్రవాదాల అల్పత్వాన్ని ఎత్తి చూపుతూ శాస్త్రాల ద్వారా జ్ఞానం లభించడం అనేది అడవిలో కట్టెలు కొట్టే వారికి చింతామణి దొరకడం వంటిది అన్నారు. దీని తరువాత గురు పూజా ఘట్టంలో అపారణ వినయాన్ని ప్రదర్శించిన వశిష్ఠ మహర్షి శ్రీరాముడి మీద పుష్పవృష్టి కురుస్తున్న సమయంలో ఇప్పుడు నీకెలా ఉంది అని అడిగి తత్వవిద్యకు ఒక కొత్త మెరుగు తీసుకొచ్చారు. అయితే వాల్మీకి శైలిలో విచిత్రం ఏమిటంటే కథ అంతా పూర్తయ్యాక 204వ సర్గ నుంచి 213వ సర్గ దాకా 10 సర్గల పాటు మళ్లీ వశిష్ఠ శ్రీరాముల ప్రశ్న ప్రతివచనాలను నడిపారు. అందులోనే మనకి ప్రజ్ఞప్తిరాజు కథ అనే కథగాని కథనే కాకుండా శ్రీరాముడికి విష్ణుమూర్తికి మధ్య మరో జన్మ, దానిలో ఆ జీవి వశిష్ఠుడికి శిష్యుడై తత్వచర్చ చేయడాన్ని కూడాను చెప్పించారాయన. ఆ తర్వాత మొత్తం గ్రంథం వెనుక వైరాగ్య ప్రకరణ ప్రారంభంలో ఎవరెవరి పేర్లు ప్రస్తావించాడో ఆ వాల్మీకి, భరద్వాజ, అగస్త, సుతీక్ష్ణ, అరిష్టనేమి, అగ్నివేశ్య, కారుణ్యాదుల అనుసంధానం చేసి చిట్ట చివరకు పరబ్రహ్మ నమస్కారంతోటి గ్రంథాన్ని పరిసమాప్తి చేశారన్నమాట. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది నిర్వాణ ప్రకరణలో ఉత్తరార్థం యొక్క సింహావలోకనం. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా పుస్తకాన్ని ముగించే ముందు పూర్తిగా సింహావలోకనం ఆ పుస్తకాన్ని చేస్తాం. ఆ రకంగా ఇప్పుడు మొత్తం గ్రంథాన్ని సింహావలోకనం చేస్తే ఇక్కడ చాలా సింపుల్గా చెప్పుకుందాం. మనం వైరాగ్య ప్రకటనతో ప్రారంభమైంది. అంటే దానిలో శ్రీరాముడికి కలిగిన సహజ వైరాగ్యాన్ని ఎక్కువగా వర్ణించారనమాట. ఈ వైరాగ్యం అనే అంశాన్ని నిత్యానిత్య వస్తు వివేకంతో, ఇహాముత్ర ఫలభోగ విరాగంతో, తితిక్ష తోటి, ముముక్షత్వం అనే 4 అంశాలకి సాధనా చతుష్టయ సంపత్తి అంటూ మనకి ప్రతీకగా ప్రతిపాదించడం జరిగింది. దాని తర్వాత ముముక్షు వ్యవహార ప్రకరణ. ఇక్కడ ఏం చేశారు, ఒకడికి తీవ్ర మోక్ష ఇచ్చ కలిగింది, అలాంటి వాడు ఎలా జీవించాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా సాధనలు మొదలుపెట్టాలి, ఎలా కొనసాగించాలి, ఇలాంటి విషయాలను సామాన్యంగా ఏ వేదాంత గ్రంథము పట్టించుకోదు. ఇక్కడ వాల్మీకి మహర్షి మాత్రం దానికోసం ఒక పెద్ద ప్రకరణనే కేటాయించి చెప్పారు. దానిలో మొదట విశ్వామిత్రుడే శ్రీరాముడికి విషయ ప్రబోధ చేద్దామని మొదలుపెట్టి సుఖయోగీంద్రుణ్ణి ఉత్తమ సాధకునిగా ఉదాహరణగా తీసుకొచ్చారు. అతనికి తండ్రి చేసిన తత్వబోధ, దానిమీద సుకుడి విశ్వాసం కలగడం, ఆ తర్వాత జనకుడు చేసిన బోధ, అనేక అంశాలతోటి కథ మొదలుపెట్టారు. కానీ విశ్వామిత్ర మహర్షికి బోధించడం అలవాటు లేక ఈ పని నా వల్ల కాదంటూ వశిష్ఠ మహర్షికి అప్పచెప్పారు. వశిష్ఠ మహర్షి ఆరితేరిన ఉపాధ్యాయుడాయే ఒక ప్రణాళిక వేసుకుని తన ప్రవచనాన్ని ప్రారంభించారు. ఆయన విధిని తిరస్కరించి పురుషాకారానికి పెద్దపీట వేసి జ్ఞాన, ఇచ్ఛ, క్రియలకు స్పందత్రయమని పేరు పెట్టి సాధన చేసి తీరాలని నొక్కి చెప్పి ముముక్షుల కర్తవ్యాన్ని విస్పష్టంగా మనకి నిర్దేశించి చెప్పి ఈ ప్రకటనని ముగించారు. ఆ తర్వాత 3వ ప్రకరణ మనకి ఉత్పత్తి ప్రకరణ. ఇక్కడ వశిష్ఠుల వారి ప్రబోధనా ప్రణాళిక తైత్తిరీయోపనిషత్తులోని యతోవా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి అన్న దాంతో మొదలుపెట్టారనమాట. ఈ దృశ్య ప్రపంచం అంతా ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో దాని మీద ఆధారపడి జీవిస్తోంది, చివరికి దానిలోనే లయించిపోతోంది, అదే పరబ్రహ్మ అనే ఈ వాక్యంతో మొత్తం ప్రకరణని మనకి చెప్పారు. అందులోనే మనకి జగత్ యొక్క ఉత్పత్తి, స్థితి, లయలు, పరిశీలన అన్నీ చెప్పారు అందులో మనకి. అవి చెప్పడం అయిపోగానే ఈ జగత్తుకు ఉత్పత్తి లేదు అని నిరూపించడం కోసమే ఈ మొత్తం ప్రకరణని ఆయన చెప్పారనమాట. అందులో మనకి సింధురాజు కథ ఒకటి వచ్చింది, దాన్ని నేను నిర్వాణ ప్రకరణలో చెప్తానంటూ మనకి చివర్లో చెప్పారు. ఆ తర్వాత అక్కడ మనకి విషూచిక రాక్షసి చరిత్రలో జన్మనాశనాలు అనే 2 భావాలు కలుగుతున్నాయని దాని గురించి వివరించారు. ఐందవోపాఖ్యానంలో సంకల్ప తీవ్రత ఎంతగా ఉంటుంది అంటే కొత్త బ్రహ్మాండాలని సృష్టించగలం మనం అన్నది అందులో చూపించారు. తర్వాత లవణోపాఖ్యానంలో ప్రపంచోత్పత్తి అంతా మనసు చేసే గారడి మాత్రమే అని, ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మకు వివర్త రూపంగా ఏర్పడిందని నిష్కర్షగా తేల్చేశారు.
దానిలోనే మనకి సాధన విధానాల్ని, అజ్ఞాన భూమికల్ని, జ్ఞాన భూమికల్ని కూడా ఆయన వివరించారు. ఆ తర్వాత స్థితి ప్రకరణ. శుక్రకుమారుడితోటి ప్రారంభం చేశారు దాన్ని. అది ఉత్పత్తి ఎక్కడ జరిగిందో తెలియని శుక్రకుమారుడు జన్మ పరంపరను చూపించారు అందులో. ఆ తర్వాత దామవ్యాల కఠోపాఖ్యానాన్ని అస్తిత్వం మీద ఆధారపడ్డ అస్తిత్వం గల జన్మ పరంపరలను చెప్పడానికి వినియోగించుకున్నారు. కదంబ దాసూరుడి కథలో స్థితికి వీలే లేని వృక్షగృహంలో స్థితి ఏర్పరచుకున్న దాసూరముని కథ కూడా మనకి అందులో చెప్పారు. ఇక 5వదైన ఉపశమ ప్రకరణలోకి వచ్చేసరికల మహర్షి తన దారిని పూర్తిగా మార్చేశారు. మనస్సు అనేది నిలిచినంత కాలం ప్రపంచానికి నాశనం లేదు గనక మనస్సు యొక్క ఉపశమమే ప్రపంచానికి ఉపశమనం అన్నారు. చిత్తప్రశమన విధానాలు రకరకాలుగా ఉంటాయని జనకుడి సిద్ధగీత కథ, వరిచక్రవర్తి తత్వచింతన కథ, ప్రహ్లాదుడి తత్వదర్శన కథ అందులో మనకి చెప్పారు. ఆ తర్వాత గాధి మహర్షి కథలో వింత వింత మెలికలు పెట్టి మాయాతత్వ వివరణకు శ్రీకారం చుట్టారు. నిర్వాణపు ప్రకరణ ఉత్తరార్థంలో మనకి విపశ్చితోపాఖ్యానంలో ఈ మాయా వివరణకి నిండు రూపాన్ని ఇవ్వబోతూ ఆయన అక్కడ కథారూపంలో మాయా నిర్వచనాలని మనకు అందజేశారు అందులో. ఆ తర్వాత ఏమన్నారు మరి అందులో, ఈ మాయా అనే వ్యాధికి తపస్సే ఔషధం అంటూ ఉద్దాలకుడు, వీతహవ్యుడు మొదలైన వారి కథల ద్వారా సాధనోపాయాలను విజృంభించి వివరించారు ఆయన అందులో మనకి. ఇకపోతే నిర్వాణ ప్రకరణకు వచ్చేసరికలా దాన్ని 2 విభాగాలుగా చేసి పూర్వార్థాన్ని, ఉత్తరార్థాన్ని మనకి వివరించారు. పూర్వార్థంలో అవిద్యను దాటడానికి యోగ జ్ఞానాలు రెండూ కూడాను తగిన మార్గాలే అంటూ 2 మార్గాలను మనకు వివరించారు. యోగ మార్గానికి ప్రతీకగా మనకి భుషుండోపాఖ్యానాన్ని, యోగ జ్ఞానాల సమన్వయమైన భక్తి మార్గంగా శివ మానస పూజా విధానాన్ని, జ్ఞాన మార్గానికి ప్రతినిధిగా భవిష్యత్తులో జరగబోయే భగవద్గీతోపదేశాన్ని అక్కడ మనకి వివరించారు. ఆ తర్వాత అందులోనే మనకి శతరుద్రీయోపాఖ్యానాన్ని కూడాను వివరించి చెప్పారు. తర్వాత చూడాలోపాఖ్యానము, భగీరథోపాఖ్యానము ఇవన్నీ కూడాను మనకి సోదాహరణంగా వివరించేశారు. ఆ తర్వాత ఇంక ఉత్తరార్థంలో సిద్ధపురుష దృష్టితోటి పరతత్వాన్ని పునర్మననం చేసుకోవడం సాగిందనమాట. ఈ విధంగా 32,000 శ్లోకాల్లో విస్తృతంగా సాగిన వశిష్ఠబోధ పక్కా ప్రణాళికలతోటి, క్రమబద్ధమైన నిర్మాణంతోటి, ఉద్దిష్ట ప్రయోజనాల కోసం సంకల్పపూర్వకంగా చేసిన పునరుక్తులతోటి, మొహమాటం లేని ప్రశ్నలతోటి, తిరుగులేని సమాధానాలతోటి, సాధనా విధానాల మీద ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఒక వేదాంత విద్యా సర్వస్వంగా సాగిపోయింది ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని సాధనంగా పెట్టుకుని మళ్లీ మళ్లీ మననం చేస్తే చాలు, ఇంతకన్నా వేరే సాధనలేవి అక్కర్లేదు అంటూ స్వయంగా ఆ మహర్షే ఇక్కడ ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పారు. ఈ రహస్యాన్ని గుర్తించి తత్వతత్పరులమై ఈ గ్రంథాన్ని నిత్య అనుసంధానంలో పెట్టుకోవడం ఇక మన బాధ్యత అంటున్నారు రచయిత. దీంతోటి మనం ఈ గ్రంథాన్ని తెలుసుకున్న వాళ్ళమయ్యాం. ఈ గ్రంథాన్ని ముగిస్తూ కూడాను మళ్ళీ మనం ఒకసారి రామదాసు వారి కీర్తనని గుర్తు చేసుకుందాం. इति गुरुवाक्यम् इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం. పావని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ రామదాస్ కీర్తనని. ఇది నిజంగానే గురువాక్యం. ఈ గ్రంథాన్ని చెప్పుకుంటున్నప్పుడు ఏమైనా తప్పులు దొల్లుంటే ఆ భగవంతుడు నన్ను క్షమించుగాక. ఇప్పటివరకు మనం వాల్మీకి మహర్షి చేత రచించబడ్డటువంటి ఈ యోగ వాసిష్టం అనే బృహత్ గ్రంథాన్ని విన్నాం.
మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా యోగ వాసిష్టం రామాయణంలో కలపకుండా విడిగా చెప్పబడ్డటువంటి గ్రంథం అన్నమాట. అలాగే మహాభారతంలో ఇంక్లూడ్ చేయకుండా విడిగా చెప్పబడ్డటువంటి ఇంకో గ్రంథం ఉంది. దాని పేరు హరివంశం. దాని గురించి మనం తెలుసుకుందాం. రేపటి నుంచి మనం ఇదే ఛానల్లో ఇదే సమయానికి హరివంశాన్ని చెప్పుకుందాం. అంతవరకు సెలవు.